మనకి గ్రూప్ 3కి సంబంధించి సిలబస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమం మరియు పంచాయతీరాజ్ పథకాలు అనేది ఇవ్వడం జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ సంక్షేమంగా పంచాయతీరాజ్ పథకాలు ఏమున్నవి, ఏ పథకాలను ప్రవేశపెట్టింది, పథకాలను ఎప్పుడు ప్రవేశపెట్టింది, ఏ పథకాలు ఉన్నాయేమో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ రూపంలో ఒక 50 బిట్లను ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్లను అవి చదువుకున్నట్లయితే మనం మార్కులను సాధించవచ్చు ఎక్కువగా. కాబట్టి ముందుగా మనం మొదటి బిట్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీరు చెట్టు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, వాటి డేట్స్ అడగచ్చు, లేదా ఎక్కడ ప్రారంభించారని అడగచ్చు. కాబట్టి మొదటి బిట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీరు చెట్టు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2014 ఆగస్టు 24. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రథం ఎప్పుడు ప్రారంభించిందంటే 2016 ఏప్రిల్ 28. వాళ్ళు అడగచ్చు ఎట్లా నీరు చెట్టు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించింది, లేదా కార్యక్రమం కూడా అడుగుతాడు. తర్వాత నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ రథం 2016 ఏప్రిల్ 28. తర్వాత శోధన పథకంలో భాగంగా తొలి ఎఫ్ఐఆర్ను ఎప్పుడు ఫిర్యాదుదారులు ఇంటి వద్దనే అందజేశారు? 2014 అక్టోబర్ 25. తర్వాత నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2015 ఆగస్టు 9న చంద్రన్న చేయూత పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఇక్కడ చూడండి, 2 బిట్లు అండి. ఆ డేట్ అడిగినట్లయితే 2015 ఆగస్టు 9, లేదు ప్రదేశం అడిగినట్లయితే విశాఖపట్నం. ప్రదేశం అడిగితే విశాఖపట్నం, లేదు డేట్ అడిగితే 2015 ఆగస్టు 9. తర్వాత దేశంలోనే తొలిసారిగా షీ ఆటో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ప్రారంభించింది? 2014 డిసెంబర్ 4. చూడండి, దేశంలో తొలిసారిగా షీ ఆటో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ప్రారంభించింది? 2014 డిసెంబర్ 4. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన 180 జనరిక్ మందుల దుకాణాలను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రకటించారు? 2015 సెప్టెంబర్ 7. తర్వాత క్రింది ఏ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం చేయబడింది. తర్వాత 2014 ఇది కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది, లేకపోతే మనకు మామూలుగా కూడా ఈ టాపిక్లో కూడా ఇచ్చాడు కాబట్టి టాపిక్లో కూడా వస్తాయి. 2014 జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన తొలి సంతకం కింద ఏ పథకానికి సంబంధించిన బిల్లుపై చేశారు? రైతు రుణమాఫీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దక్షిణ భారతదేశంలో పింఛన్లు అత్యధికంగా మొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్రం, దక్షిణ భారతదేశంలో పింఛన్లకు అత్యధికంగా మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఏ ప్రాంతంలో పండిన బియ్యం అదే ప్రాంతంలో చౌకధరల దుకాణాల ద్వారా కిలో ₹1 సరఫరా చేయడానికి ఉద్దేశించబడిన పథకం ఏంటి? మన బియ్యం. మనం చూడండి, రేషన్ షాపులో ఇచ్చినటువంటి ఆ యొక్క పథకాన్ని మన బియ్యం అనే పథకం కూడా ఇవ్వడం కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో పేద భక్తులకు ప్రముఖ ఆలయాలను సందర్శించే అవకాశం కల్పించడానికి ఉద్దేశించబడిన పథకం ఏంటంటే దివ్య దర్శనం పథకం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పాస్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించబడిందంటే 2015 ఏప్రిల్ 1న ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ ప్రగతి విజన్ డాక్యుమెంట్ని ఎప్పుడు విడుదల చేశారు అంటే అడగచ్చు, ఈ ప్రగతి విజన్ డాక్యుమెంట్ ఎప్పుడు విడుదల చేశారంటే 2015 అక్టోబర్ 2. బడి పిలుస్తుంది కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారంటే 2014 జూలై 25. అడగచ్చు, బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2014 జూలై 25. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రారంభించబడిన పథకం ఏంటి? విద్యాంజలి. పథకం ఏంటి? విద్యాంజలి. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? 2014 ఆగస్టు 8. ఎన్టీఆర్ భరోసా పథకం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2014 అక్టోబర్ 2. మీ ఇంటికి మీ భూమి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015 ఆగస్టు 10. రాష్ట్రంలో వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా పథకం ఎప్పుడు ప్రారంభించారంటే 2014 అక్టోబర్ 2. ఇక్కడ డేట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ మనం చూడేసుకుంటే డేట్లు బాగా మర్చిపోతాం కాబట్టి 2014 అక్టోబర్ 2 రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా పథకం ప్రారంభించారు. తర్వాత రైతు రుణ ఉపశమన పథకంలో భాగంగా తొలి విడత రుణ ఉపశమనం 2014 డిసెంబర్ 11 రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎంత? 7,565 కోట్లుగా చేయడం జరిగింది. తర్వాత ఎల్ఈడి బల్బులు పంపిణీ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో పంపిణీ చేసిన ఎల్ఈడి బల్బులు ఏంటంటే 92 కోట్లు. తర్వాత
ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం ఎప్పుడు ప్రారంభించారంటే 2016 ఫిబ్రవరి 1 ఎన్టీఆర్ వైద్య పరీక్షలను ప్రారంభించడం జరిగింది. అది 2016 ఫిబ్రవరి 1న రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకం, అది ఇక్కడ చూడండి, చంద్రన్న బీమా పథకం ఎక్కడ ప్రారంభించారంటే తిరుపతి. అయితే అది ఎప్పుడు ప్రారంభమైంది 2016 అక్టోబర్ 2. తర్వాత గిరిపుత్రిక కళ్యాణ పథకం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే గిరిజనుల కోసం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అది గిరిపుత్రిక కళ్యాణ పథకం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2016 జనవరి 22. తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ఎప్పుడు ప్రారంభించారంటే ఏప్రిల్ 14, 2016. రాష్ట్రంలో గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం ఏంటంటే ఇందిరమ్మ అమృత ఆశితం. అంటే మనకి పాత పథకాల వల్ల కొత్త పథకాలు చాలా వచ్చాయి. కొత్త పథకాలు కాబట్టి డేట్స్ మనం కొత్త ప్రభుత్వం వచ్చాక తర్వాత కొత్త పథకాలు రావడం జరిగింది కాబట్టి పథకాల గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఏబిపిఎస్ నిర్వహిస్తుంది కాబట్టి ఎగ్జామ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఎక్కువగా. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ ఉపశమన పథకంలో భాగంగా 2వ విడత రుణమాఫీ కింద 2016 జూన్ 22న చేసిన రుణమాఫీ ఎంత? 3,500 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు అందించే ఎక్స్క్రిషన్ 1 లక్షల నుంచి ఎంతకు పెంచింది? 3.5 లక్షలు. 2016 జూన్ 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? చిట్టవరం, పశ్చిమ గోదావరి. అడగచ్చు, చిట్టవరం గ్రామం ఏ జిల్లాలో ఉందని? పశ్చిమ గోదావరి. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో అడిగాడు మోరి అనే గ్రామం ఏ జిల్లాలో ఉందని అడిగాడు. ఆ విధంగా చిట్టవరం అనే గ్రామం ఏ జిల్లాలో ఉందని అడగచ్చు. తర్వాత 2016 జూన్. రైతు బంధు పథకం 2015 అక్టోబర్ వరకు ప్రభుత్వం 19 కోట్లు కేటాయించగా ఎంతమంది రైతులు లబ్ధి పొందారంటే 1,842 మంది లబ్ధి పొందడం జరిగింది. తర్వాత పట్టసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి ఎప్పుడు అంకితం చేశారంటే 2015 ఆగస్టు 15. ఇక్కడ చూడండి, పట్టసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడ ప్రారంభించారు లేదా అది ఎక్కడుందని అడగచ్చు. తర్వాత ఏ జిల్లాలో ఉందని కూడా అడగచ్చు. తర్వాత దుకాన్ మకాన్ పథకం ద్వారా ముస్లిం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అందించే రుణం ఎంతంటే 70,000 నుంచి 80,000. ఆ ముస్లిం సోదరులకు సంబంధించి వాళ్ళకి ఒక పథకం ప్రారంభించడం జరిగింది. అది దుకాన్ మకాన్ అనే పథకం. దానికి రుణం వచ్చేసి 70,000 నుంచి 80,000 కోట్ల వరకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులు చేసుకునే మైనారిటీ వర్గాల వారి సంక్షేమానికి ప్రారంభించిన ఆదరణ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంత మొత్తం రుణాలు అందించిందంటే 10 కోట్లు. బంగారు తల్లి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు పుట్టిన నుండి వివిధ దశల్లో ఎంత మొత్తాన్ని అందిస్తుందంటే 55,000. రాష్ట్ర ప్రభుత్వం చంద్రాన్నతో పథకం ద్వారా ప్రతి రంజాన్ పండుగ ముస్లింలకు చౌకధరల దుకాణాన్ని ద్వారా ఎన్ని రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారంటే 4. 1999 ఏప్రిల్ 1న స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన పథకంలో విలీనం చేసిన పథకం ఏదంటే డ్వాక్రా. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 77-78. రాష్ట్ర ప్రభుత్వం అధిక పాల దిగుబడిని సాధించేందుకు పశుక్రాంతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి. చంద్రగిరి ఎక్కడుందని అడగచ్చు, లేదా చంద్రగిరి మనకి తిరుపతి, చిత్తూరు జిల్లా. తర్వాత వెలుగు ప్రాజెక్టును నిధులు అందిస్తుంది ప్రపంచ ఏ బ్యాంకు నిధులు అందిస్తుందంటే ప్రపంచ బ్యాంకు. అంటే వెలుగు ప్రాజెక్టుకి ఏ బ్యాంకు నిధులు ఇస్తుందంటే ప్రపంచ బ్యాంకు. స్వయం సహాయక బృందాల్లో మహిళలకు పెన్షన్ సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన వైఎస్ఆర్ అభయహస్తం పథకంను ఎప్పుడు ప్రారంభించారంటే 2009 నవంబర్ 1. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఆహార భద్రతతో ఏ సంవత్సరంలో ప్రారంభించిందంటే 2007. ఇందిరమ్మ మహిళా ఉపాధి పథకం ఎప్పుడు ప్రారంభించారంటే 2006 మే 30. ఇందిరమ్మ మహిళా ఉపాధి పథకం కింద లబ్ధిదారులు ఎంత శాతం వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నారంటే 12%. సామాజిక అభివృద్ధి నిధి ఇందిరమ్మ పథకంతో భాగంగా అమలు పరుస్తున్నారు. అయితే ఈ నిధిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2006-7. సామాజిక అభివృద్ధి నిధి కింద 2009 నుంచి 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులకు ఎంత చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నారంటే 200. ఈ విధంగా కొన్ని పథకాలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పంచాయతీ సంక్షేమ పథకాలను మీకు బిట్స్ రూపంలో అందించడం జరిగింది. ఇవి కానీ మనం పరీక్షించుకొని చదువుకున్నట్లయితే ఎక్కువ మార్కులను సాధించాల్సి వస్తుంది. బిట్స్ రూపంలో మీకు అందిస్తున్నాము, ఎందుకంటే మనకి చూసుకోవడానికి, చదవడానికి, రాసుకోవడానికి అందుబాటులో ఉంటుందని.